సన్ రైజ్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్. సన్ రైజ్ హైదరాబాద్ మరోసారి విరుచుకుపడింది. వరుసగా 5వ విజయం ఈ టీంకి. ఫస్ట్ 4 మ్యాచెస్ లో జస్ట్ ఒకటే మ్యాచ్ గెలిచారు, కానీ తర్వాత 5 మ్యాచెస్ లో 5 గెలిచారు. టేబుల్ టాప్ 3లో ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో చెప్పుకోవాలంటే క్లాసన్ గురించి. క్లాసన్ అయితే ఈ సీజన్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సీజన్ లో క్లాసన్ లో స్కోర్ వచ్చేసి 29. మిగిలిన అన్ని మ్యాచ్ లో 30+ రన్స్ కొట్టాడు, 450s కొట్టాడు. గ్రేట్ గా ఎంత సూపర్ గా ఆడుతున్నాడు మీరే అర్థం చేసుకోండి. ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ 2లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఆ రేంజ్ లో ఆడటం మామూలు విషయం కాదు. ప్రతి మ్యాచ్ తను అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ట్రావిస్ హెడ్ ఒక్కడు ఫామ్ లో లేడు. ఈ మ్యాచ్ తో ట్రావిస్ హెడ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. 30 balls లో 76 రన్స్ కొట్టాడు, 8 sixes కొట్టాడు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో రెచ్చిపోయారు. పవర్ ప్లేలోనే 92 రన్స్ కొట్టారు. వాళ్ళ విధ్వంసం కొనసాగుతుంది అనుకోవచ్చు. అటు అభిషేక్ శర్మ కూడా సూపర్ గా ఆడాడు, 45 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ మాత్రం డక్అవుట్ అయ్యాడు. అండ్ టాప్ ఆర్డర్ లో మనకు ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ట్రావిస్ హెడ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. లాస్ట్ టైం అదే చెప్పాము, తను బ్లూ జెర్సీ చూస్తే రెచ్చిపోతాడని. నిజంగా అలాగే ఆడాడు, సూపర్ గా ఆడాడు. అండ్ తర్వాత ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యాడు, డక్అవుట్ అయ్యాడు. అండ్ క్లాసన్ ఇందాక చెప్పినట్టు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా మిడిల్ ఓవర్స్ లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత తను మాత్రానికి సూపర్ గా ఆడాడు. 30 balls లోనే 65 రన్స్ కొట్టాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే తను రిక్వైర్డ్ రన్ రేటు అదుపులో ఉండటంతో తను సింపుల్ గా క్లాసన్ కి సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ లో సలిల్ అరోరా రెచ్చిపోయాడు. జస్ట్ 10 balls కే 30 రన్స్ కొట్టాడు. సూపర్ స్ట్రైక్ అవార్డు తనే విన్ అయ్యాడు. విన్నింగ్ షాట్ 6 కూడా తనే కొట్టాడు. అండ్ అలాగే నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కూడా మిస్ అయ్యాడు. ఇంకొక 2-3 మ్యాచ్లు ఆడటం కష్టమని చెప్పాడు. హార్దిక్ పాండ్యా టాస్ టైంలో మొత్తం టాప్ ఆర్డర్ మొత్తం చేంజ్ చేశారు. రికల్టన్ పట్టుకొచ్చారు, విల్ జాక్సన్ పట్టుకొచ్చారు. ఇద్దరు మాత్రానికి ఫస్ట్ టైం ముంబై ఇండియన్స్ కి అద్భుతమైన స్టార్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా రికల్టన్ ఫస్ట్ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. తన పక్కన పెట్టి డికాక్ తీసుకొచ్చారు. డికాక్ ఇంజూరీ వల్ల తనకు ఒక మరో ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ మాత్రానికి తను సూపర్ గా యూజ్ చేసుకున్నాడు. సెంచరీతో రెచ్చిపోయాడు. విల్ జాక్స్ తో కలిపి 93 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చి 7th ఓవర్ లో ఆ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. పూర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది, మరీ చెత్తగా ఆడుతున్నాడు. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడాడు, బ్యాటింగ్ లో రెచ్చిపోయాడు. అండ్ తిలక్ వర్మని లాస్ట్ లో పంపించారు, తను కూడా కొంచెం పర్లేదు అనిపించాడు లాస్ట్ లో. నమర్దాన్ మళ్ళీ చాలా స్లోగా ఆడాడు. మొత్తంగా చూసుకుంటే 243 రన్స్ కొట్టారు. అండ్ అలాగే ముంబై బౌలింగ్ చూసుకుంటే బుమ్రా అట్టర్ ఫెయిల్ అయ్యాడు. 10 overs తర్వాత తను 4 overs కి 50+ రన్స్ ఇచ్చాడు. ఈ సీజన్ లో అయితే తను పూర్ ఫామ్ కొనసాగుతుంది. ఈ సీజన్ లో 8 మ్యాచెస్ లో జస్ట్ 2 wickets తీసి 236 రన్స్ ఇచ్చాడు. అండ్ అలాగే బోల్ట్ మళ్ళీ వచ్చాడు. బోల్ట్ కూడా అలాగే 50+ రన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మాట్లాడుకోవాల్సింది శార్దుల్ ఠాకూర్ గురించి. శార్దుల్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. ఒక IPL లోనే ఇది ఒక హిస్టరీ అనుకోవచ్చు. మరి అసలు శార్దుల్ ఠాకూర్ని ఎందుకు తీసుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ గా? అటు బ్యాటింగ్ ఒక్క బాల్ ఆడలేదు, ఇటు బౌలింగ్ కూడా ఒక్క బాల్ కూడా వేయలేదు. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చినప్పటి నుంచి ఇది మాత్రానికి ఇంతవరకు జరగలేదు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్ ఒక్క బాల్ బ్యాటింగ్ చేయకపోవడం, ఒక్క బాల్ బౌలింగ్ చేయకపోవడం. అసలు తను ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపారో అటు కెప్టెన్ కి ఇటు మేనేజ్మెంట్ కి క్లారిటీ ఉందో లేదో అయితే అర్థం అవ్వట్లేదు. మిడిల్ ఓవర్స్ లో తనతో వేయించాల్సింది, ఎందుకంటే అశ్విన్ కుమార్ చాలా వర్స్ట్ బౌలింగ్ వేసాడు, చాలా రన్స్ ఇచ్చాడు. క్లాస్ తన బౌలింగ్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. శార్దుల్ ఠాకూర్ పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా వేసాడు. హార్దిక్ పాండ్యా కొంచెం పర్లేదు అనిపించింది, బాగా వేసాడు ఈ మ్యాచ్. అటు బౌలింగ్ కానీ ఇటు బ్యాటింగ్ కానీ ఈ మ్యాచ్ లో తన పర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయింది. అండ్ బోల్ట్, బుమ్రా అందరూ ఫెయిల్ అయ్యారు ఈ మ్యాచ్ తో. ఇక ముంబై పరిస్థితి మాత్రానికి చాలా అధ్వానంగా ఉంది. 8 మ్యాచెస్ లో జస్ట్ 2 wins తో టేబుల్ లాస్ట్ నుంచి 2వ ప్లేస్ లో ఉన్నారు. ఇక వాళ్ళు కనుక క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 6 మ్యాచెస్ కి 6 గెలవాలి. అది కూడా సూపర్ నెట్ రన్ రేట్ తో గెలవాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో. రోహిత్ శర్మ ఎప్పుడు వస్తాడో, వాళ్ళు గెలుస్తారో లేదో. ఇటు సన్ రైజ్ చూసుకుంటే 9 మ్యాచెస్ లో 6 wins తో 12 points తో టేబుల్ టాప్ 3లో ఉన్నారు. మిగిలిన 5 మ్యాచెస్ లో 2-3 మ్యాచ్లు గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. మిగిలిన 5 మ్యాచెస్ లో అట్లీస్ట్ 4 గెలిచి వాళ్ళు టాప్ 2లో ఉండాలి. టాప్ 2లో ఉంటే మాత్రానికి ట్రోఫీ గెలుచుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది.